హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. సంక్రాంతి బరిలో ఒక 3 చిత్రాలు అయితే ఉన్నాయి. సో ఈ రేస్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే మెయిన్గా ప్రధానంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మీద అంతా కూడా మెయిన్ ఫోకస్ అంతా కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎస్టర్డే గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ట్రైలర్ రివ్యూ, అసలు గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో గేమ్ చేంజ్ చేసే అవకాశం ఉందా, ఒక మంచి వివరణ పూర్తి విశ్లేషణ దాసి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సో గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రెగ్యులర్ శంకర్ గారి ఫార్మాట్లోనే ఉంది. బట్ చెప్పలేము, శంకర్ గారి సినిమాలు అయితే ఎక్కడికో వెళ్ళిపోతాయి, లేదంటే అలా పడిపోతాయి. అంటే ప్రతి స్క్రీన్లో అంతంత భారీతనం ఉంటుంది. కాకపోతే ఒక సెంటిమెంట్ దిల్ రాజు గారికి ఏమైనా వర్కౌట్ అవుద్దేమో తెలియదు. ఆయన కూడా నిన్న చెప్పాడు, నాకు అంజలి గేమ్ చేంజర్, అసలు సినిమాలో అంజలి గేమ్ చేంజర్ అని. అంటే ఇప్పుడు సంక్రాంతికి ఎంత పెద్ద హీరోలు ఉన్నా ఏం చేసినా, ఆ సినిమాలో కూడా మహేష్ బాబు, వెంకటేష్ ఉన్న సీతం వాకిట్లో పెద్ద హిట్. అవును, సీత ఆవిడే. సో సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్ కదా. మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు గారు ఈ అమ్మాయితో సినిమా చేస్తుంటే ఏమో చిన్న సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయితే బాగుండు అని అనిపిస్తుంది. బికాజ్ అంత కోట్ల బడ్జెట్. ఇప్పుడు నిర్మాణ విలువలు చూసాం. దిల్ రాజు గారు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఊరికే దేని మీద ఖర్చు పెట్టడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేకుండా ఈ పాట 5 కోట్లు పెడితే ఇవ్వాలి, లేదు సార్ 15 కోట్లు పెడితే ఇంకా గ్రాండ్గా ఉంటుంది అన్నాడు అనుకో, ఎందుకు 5 కోట్లు పెట్టేది ఇవ్వచ్చు, ఆ 10 కోట్లు పెడితే ఇంకో 2-3 బలగాలు వస్తాయిగా, ఆ మెంటాలిటీ ఉంటుంది. సో జాగ్రత్తగానే చూస్తాడు. అలాంటిది ఇంత భారీ ఖర్చు పెట్టారు అంటే బ్లైండ్గా అర్థం చేసుకోతే ఆయన ఏదో నమ్మాడు దాంట్లో. పల్స్ తెలుసు కదా, ఆడియన్స్ పల్స్ దిల్ రాజు గారికి. సో శంకర్ గారు చెప్పిన దాంట్లో ఆయనకి ఏం నచ్చిందో, ఆ తారగణం కూడా భారీగా ఉంది అండ్ విజువల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ మచా మచా మచానే బ్యాక్గ్రౌండ్గా ఎక్కువ యూస్ చేసుకున్నాడు. మేబీ సినిమాలో కూడా అదే ఉంటుంది. ఆ గేమ్ చేంజర్ టైటిల్ రివీల్ చేసినప్పుడు కూడా ఇదే మ్యూజిక్ కదా. సో సినిమా అంతా ఇదే కంటిన్యూ అవుద్దేమో అని అనిపిస్తుంది. చాలా షేడ్స్ కనపడుతున్నాయి చరణ్లో. యాక్చువల్లీ చరణ్ గారు ఎన్ని షేడ్స్ పెద్దగా ఇప్పుడు చూడలేదు, బట్ దీంట్లో మాత్రం ఏం లేవే షేడ్స్. లేదు, అప్పన్న క్యారెక్టరైజేషన్ ఒకటి, ఐఏఎస్, మళ్ళీ పోలీసు, మళ్ళీ కాలేజ్, 4 కైండ్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి కదా. గెటప్స్ చేంజ్ అంతేలే, అదే షేడ్స్, దాని దగ్గర ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవ్వాలి కదా. ఇదేంటంటే ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదొకటి. గతంలో చూసుకుంటే మనకి మంచి సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు అంటే తారక రాముడు సినిమాలో మన సౌందర్య, ఇంకెవరు, మావిడ కలెక్టర్లో ప్రేమ, సూర్యవంశంలో మీనా. లేడీస్ ఎక్కువగా బాధ్యతగా బాగా చేశారు. అంటే గవర్నమెంట్కి అమ్ముడు పోని కలెక్టర్స్గా రక్తి కట్టించారు. ఆ సినిమాలు కూడా హిట్. ఇప్పుడు మొదటిసారి ఒక హీరో చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా చేశారు ఒకరు అడప. బట్ ఇంత భారీ ఎత్తున కలెక్టర్ని ప్రొజెక్ట్ చేయలే కదా. సో ఈయన మీద ఎలా ఉంటుందో చూడ, సిన్సియర్ ఆఫీసర్. ఆ డైలాగే చెప్పింది, ఏమని, ఎవరై నీ 5 ఏళ్ళ నీ జీవితం, నేను చచ్చే వరకు ఐఏఎస్ని. అట్లాంటి డైలాగ్స్ ఉన్నాయి. అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఒక ఛాలెంజింగ్ గా ఉంటాయి కదా చరణ్ గారు లాంటి. అవును, సిన్సియర్గా ఉండాలి అంతే. సిన్సియర్ పోలీస్ అధికారిని ఎలా చూసామో సిన్సియర్ ఐఏఎస్ని అలా చూడబోతున్నాం. ఇప్పుడు ఆ RRR లో కూడా ఆయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మళ్ళీ తండ్రి క్యారెక్టరైజేషన్, అప్పన్న క్యారెక్టరైజేషన్, దాన్ని బాగా పండించాల్సి ఉంటుంది. నువ్వు ఎందుకయ్యా ఇంత సిన్సియర్గా ఉన్నావంటే ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్లో జరిగింది ఏదో ఇన్సిడెంట్, దాన్ని మనం చూస్తాం తెర మీద. ఉన్నాయి, భారీతనం అయితే ఉంది సినిమాలో. శ్రీకాంత్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది. గెటప్ అంతా నీట్. అంటే శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ దీనిలో పెద్ద కనపడలేదు. ఎస్జే సూర్యది కనపడుతుంది మెయిన్, కనబడింది. బట్ నాకు అలా వెళ్ళాయి, ఎందుకో తెలియదు. ఎందుకంటే ఎస్జే సూర్య క్యారెక్టర్కి ఎలివేషన్ ఎక్కువ ఉంది. క్యారెక్టర్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఎలివేషన్ ఎక్కువ ఉంది. శ్రీకాంత్ క్యారెక్టర్ ఎలివేషన్ లేదు, కానీ కళ్ళు తిప్పేలాగా ఉన్నాయి. అంటే గెటప్ అలా కుదిరింది, బాగా కుదిరింది. అట్లా కొంతమంది ఉన్నారు, బట్ బాగుంది మూవీ. అంటే ఓకే, ఇప్పుడు గేమ్ చేంజర్ టార్గెట్ అందరూ అంటున్న దాని ప్రకారం 1000 కోట్లు అంటున్నారు. అంటే 1500, 2000 వరకు వెళ్ళలేకపోతున్నారు. అంటే దేనికి మెయిన్ రీజన్ రామ్ చరణ్ గారి స్టామినా అంతేనా, లేకపోతే శంకర్ గారి మీద డౌటా? అయితే పాపం అదేం లేదు, కాంపిటీషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది, సోలోగా వచ్చింది, 2000 కోట్లు అంటే ఈజీగా తీస్తుంది. పిచ్చ కాంపిటీషను సంక్రాంతి. పైగా సంక్రాంతికి అందరూ కలిసే 2000 సంపాదించుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే. దాన్ని కుదించుకోవాలి ఇంకా ముక్కలు. దిల్ రాజుకి ఇంత ఇస్తారు, సంపాదించుకో అయ్యా అని. ఆయనే రెండింతలు తీసుకుంటారు కదా. ఆ రెండింతల్లో కూడా ఆయన 2 సినిమాలు, ఒకటి వెంకటేష్ సినిమా ఉంది, ఇంకోటి ఈయన సినిమా ఉంది. సో ఇన్ని థియేటర్లు, అదనపు షోలా లేవు.
టికెట్ రేట్ల పెంపు లేదు ఇక్కడ, మరి అక్కడ ఏమో నాకు తెలియదు. సరే ఓకే, ఇక్కడ ఇవి లేవు కాబట్టి దీనికి ఏంటి డిఫీట్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా కొంచెం కలెక్షన్స్ వైజ్? సినిమా బాగుంటే ఏదైనా హిట్ అవుద్ది కానీ పెద్ద ఓ సినిమా లాగా, ఓ హిట్ సినిమా లాగా అయితే మిగిలిపోవచ్చేమో. హిట్ అయితే ఫ్లాప్ అయితే ఫ్లాప్ సినిమా లాగా మిగిలిపోతుంది. యాక్చువల్లీ కానీ పెద్ద సంక్రాంతి గేమ్ చేంజర్ లాగా అయితే ఏమో. ప్రతి పెద్ద సినిమాకి ముందు రోజు బెనిఫిట్ షో ఉండడం వల్ల ఆ బజ్ అనేది ఉంటుంది. నైట్ ముందు రోజు నైట్ నుంచి ఆ బజ్ ఉంటుంది, తెల్లవారుజాము 4 నుంచి మొబైల్ పట్టుకొని చూస్తారు రివ్యూల కోసం, ఈ బజ్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఇది బెనిఫిట్ షోలు ఇవన్నీ తీసేయడం ద్వారా ప్రీమియర్ లేవు కాబట్టి, సో మార్నింగ్ 6కి షో ఉంటే సో అది టాక్ బయటకు వచ్చేసరికి 10-11 అవుతుంది. సో కొంచెం అది సినిమాకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కదా. ఏం లేదు, ఆ టాక్స్ వస్తేనే సినిమాకి డ్యామేజ్ చెప్పాలి అంటే. ఆడెవడో బాగాలేదంటే ఈడు హర్ట్ అవుతాడు, అవసరం ఏముంది? ఇప్పుడు దేవరకు అదేగా జరిగింది, కావాలని అందరూ ఫ్లాప్ అన్నారు, తీరా చూసిన తర్వాత పెద్ద హిట్ అది. ఇట్లా ఉంటాయి బేసికలీ. సో టాక్ల గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లే, బట్ సంథింగ్ గేమ్ చేంజర్ ఇట్స్ ఓకే అవుతుంది. ఎందుకంటే బికాజ్ నాకైతే ఈ సంక్రాంతికి వచ్చే 3 సినిమాల్లో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్గా నిలిచేదైతే వెంకటేష్ సినిమా గ్యారంటీ అది. ఎందుకంటే నామమాత్రపు బడ్జెట్, పెద్ద ఫ్యామిలీ స్టారు, పైగా అనిల్ రావిపూడి, ఆ కామెడీ ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు ఇంట్లో సరదాగా బామ్మని, తాతని, అమ్మమ్మని, పెద్దమ్మని తీసుకొని ఎటన్నా సినిమాకి వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా డౌట్ లేకుండా వెంకటేష్ సినిమాకి వెళ్తారు. అవునా? ఆప్షన్ అసలు ఇవ్వరు. అవును. అరే బాలేసి అమ్మ వద్దు, మాస్ వాళ్ళు ఎక్కువ వస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చెల్లొద్దులే మనం వెళ్దాం. అవును, డాకు మహారాజ్ సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో అది కొంచెం వల్గర్గా ఉంది అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దబిడి అనేది కొంచెం ఎక్కువ చాలా వరకు వినిపిస్తుంది ఆ ఊర్వశి రౌతేలతో. దబిడి ఆయన బాలయ్య డైలాగ్ అది ఓకే, నేను కాదట్లేదు. బట్ కాకపోతే ఆయన ఏదైతే స్టెప్స్ వేస్తున్నాడో కొంచెం ఆవిడ అనకూడదు, మనం చెప్పలేదు. మీద గుద్దాడు. నో, నాట్ ఓన్లీ అది వీపు కాదు, బట్ కొంచెం సో అలా చేయడం దాన్ని కొంచెం ఈ వయసులో అలా చేయడం అవసరం? వాళ్ళ నాన్నగారు లాగా ఇట్లా అంటారు. ఏ వయసులో చేయడం అవసరం? ఈడెవడయ్యా నిరూపించడానికి, నిర్ణయించడానికి? వాడి బొంద. రామ్ చరణ్ గారు, సారీ రవితేజ గారిది ఇది మిస్టర్ బచ్చన్లో కూడా ఆ అమ్మాయికి ఇట్లా పట్టుకుంటాడు, నడుం దగ్గర ఇలా పట్టుకుంటాడు. సో దాన్ని కొంచెం ట్రోల్ చేశారు, కొంచెం నెగిటివ్ వచ్చింది దాని మీద కూడా. దాని నెగిటివ్ ఏం అవ్వలేదులే, ట్రోల్ చేసేవాడు ఎప్పుడైనా చేస్తాడు, వాడి పొంద. ఆ సినిమాకి ఏది అవసరమో అదే చేయించాడు. ఇంకా ఆ వయసులో ఆయన అట్లాంటి స్టెప్లు వేస్తున్నాడు, కుర్ర స్టెప్లు అంటే హ్యాపీగా ఫీల్ అవ్వక దాన్ని మళ్ళీ ట్రోలింగ్. ఈ వయసులో నీకు అవసరమా అంటే అవసరమే. ఈ వయసు కాకపోతే ఏ వయసు? రజనీకాంత్ గారికైనా అవసరమే, బాలయ్య గారికైనా అవసరమే. తప్పేంటి? చేస్తాడు అంతే, చేయలేదంటారు. దాని మించి ఇంకేం లేదంటారు. అసలు చిచ్చిచ్చి అంటే ఎందుకు? ఇప్పుడు వసూలు పైసా వసూలు కూడా బూతే. నువ్వు బూతుగా చూస్తే, నీ పెదవిలో నా చెరుకు తోట బూతే, నువ్వు బూతుగా పాడుకుంటే మరి పాట రైట్. ఓకే, అది సినిమా అంతే. ఇంకా అదే బాలయ్య గారు ఎనర్జెటిక్ గా అంత బాగా వేస్తున్నారు అనే దానికంటే కూడా నెగిటివ్ ఎక్కువ ప్రచారంగా చూస్తే బూత్ అయ్యా, నెగిటివ్ గా చూడాల్సిన అవసరమే లేదు. ఆ క్యారెక్టర్ ఆయన ఎలా పండించాడో దాన్ని మాత్రమే చూడండి అంతే. సరే ఓకే. ఇప్పుడు సో ఇకపోతే మన టాపిక్ సంక్రాంతి సినిమాలు కాబట్టి ఎక్కువ మాస్ అక్కడికి వెళ్ళొద్ది, ఫ్యామిలీ మొత్తం వెంకటేష్ గారి దగ్గరకు వస్తుంది. మిగతా ఎవరైనా యూత్ వాళ్ళు వీళ్ళు కొంచెం టైం ఉంటే సినిమా బాగుందనుకుంటే అది గేమ్ చేంజర్ కూడా చూస్తారు. నాకు సంబంధించి ఇప్పుడు వచ్చిన 3 సినిమాల్లో సంక్రాంతికి అయితే అవుట్ అండ్ అవుట్ వెంకటేష్ సినిమానే నెంబర్ 1. ఆబ్వియస్లీ బాలయ్య సినిమాకి ఎప్పుడైనా సరే ఈక్వల్ ఉంటుంది. గేమ్ చేంజర్ ఏమో తెలియదు చూడ. సరే ఓకే, ఇప్పుడు నాకు మెయిన్ డౌట్ ఏంటంటే, సో గతంలో ఎవరైతే మేము మెగా ఫ్యాన్స్ బన్నీ చిత్రాన్ని చూడము, బాయ్కాట్ చేస్తున్నాం పుష్పాని అని ఎవరైతే అన్నారో, సో ఇప్పుడు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు బాయ్కాట్ చేయడం అనేది ఓకే, వీళ్ళకి 60% ఉంటే వాళ్ళకి 40% ఉన్నారు కాబట్టి వీళ్ళు బాయ్కాట్ చేయడం ద్వారా పుష్పకి ఎంతో కొంత నష్టం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఆ 40% ఉన్న బన్నీ ఫ్యాన్స్ దీన్ని బాయ్కాట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తే. పుష్ప సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బాయ్కాట్ అని ఎప్పటి నుంచి, ఆ ఎలక్షన్ టైం ఆగస్ట్ నుంచి జరుగుతూనే ఉంది. కానీ గేమ్ చేంజర్ రిలీజ్ ఇంకా ఎన్ని రోజులు? 7 రోజులు, వారం లేదు. ఈ రోజు వరకు కూడా బన్నీ ఫ్యాన్స్ అలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. చెయ్యరు కూడా, చెయ్యకూడదు అని కోరుకుంటున్నాను నేను. అందరూ చిత్రాన్ని చూడాలి, ఆదరించాలి. కానీ ఎలాగైతే పుష్పాని చూడకుండా ఆపారో, చూడకుండా టార్గెట్ చేసి దాన్ని బాయ్కాట్ చేశారో అక్కడ వరకు ఓకే. ఇప్పుడు వాళ్ళు తిరిగి రివర్స్లో మేము కూడా మీ చిత్రం చూడము అని అనేస్తే గేమ్ చేంజర్కి ఎంత పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 1800 కోట్లు కొట్టి గెలిచాడు పుష్ప. చాలా బ్లైండ్గా ఒకటే పదం, వీళ్ళు చెయ్యరు, వీళ్ళకి అలాంటివి తెలియని కూడా తెలియవు.
అది సంగతి. బన్నీ ఫ్యాన్స్ అంత అట్లా ఉంటారు. చెయ్యరు, వదిలే నాకు. చెయ్యరు ఇంకా అసలు దానికి క్వశ్చన్కి ఆన్సరే లేదు. అసలు అది క్వశ్చనే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వై? బికాజ్ వీళ్ళకి ఆలోచన కూడా ఉండదు. బన్నీ ఫ్యాన్స్కి ఆలోచన కూడా ఉండదు. అవతలోడు వచ్చి వీళ్ళని డ్యామేజ్ చేయాలి తప్ప వీళ్ళు వెళ్ళి ఇంకొకరిని డ్యామేజ్ చేద్దామన్న థాట్లో ఉంటారు. అంత ఖాళీగా కూడా ఉంటారు. అంటే ఇక్కడ ఎందుకు ఈ ఛాలెంజింగ్ వచ్చిందంటే మెగా వర్సెస్ అల్లు అనే ఈ కాన్సెప్ట్లో వర్సెస్ అల్లు వచ్చింది. అల్లు వర్సెస్ మెగా ఎప్పుడు రాలా. ఓకే, మెగా రాదు కూడా. అదే అంటున్నా, మీరు గతంలో చెప్పారు ఖచ్చితంగా పుష్ప అనేది మెగా వర్సెస్ అల్లూరు, పుష్ప అనే వీడే విన్ అవుతాడని మీరు చెప్పారు. ఇప్పుడు అలాగే 1800 కోట్లు క్రాస్ చేసి విన్ అయ్యాడు ఈ రేస్లో. బట్ ఇప్పుడు ఈ 1800 ఈ స్టామినా చూస్తుంటే గేమ్ చేంజర్కి ఎఫెక్ట్ అయితే ఎంత పెద్ద ఎఫెక్ట్ అవుతుందా అని ఆలోచిస్తున్నా. నా తల బగల కొట్టాలని ఇంటెన్షన్ నీకు ఉంది, నీతో గొడవ పెట్టుకోవాలని ఇంటెన్షన్ నాకు లేదు. సో నువ్వు తల బగల కొట్టినా సరే ఫోన్లో ఏడ్చాడని చెప్పి నేను వెళ్ళిపోతా. కానీ వీడు కూడా మళ్ళీ బగల కొడితే వీడి తల ఏ మూగతాదిలో పలుకుద్దనే దానికి ఆన్సర్ లేదు. అంతేనా? అది రైట్. వీళ్ళకి ఆ ఇంటెన్షనే లేదు. రైట్, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.